ఈరోజు మనం ఈ వీడియోలో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏమిటి, మరియు రేంజ్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు మరియు క్యాలిక్యులేట్ చేస్తారో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ తెలుసుకునే ముందు వాట్ ఈస్ మీన్ బై డిస్పర్షన్ అంటే ఏందో తెలుసుకోవాలి. డిస్పర్షన్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ మధ్య ఉన్నటువంటి వేరియబిలిటీ లేదా డిఫరెన్స్నే మనం డిస్పర్షన్ అంటాం. అయితే ఈ డిస్పర్షన్ని మెజర్ చేయడానికి మనకు 5 మెజర్స్ ఉన్నాయి. ఆ 5 మెజర్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే రేంజ్, సెకండ్ వన్ ఈజ్ క్వార్టైల్ డీవియేషన్, అండ్ థర్డ్ ఈజ్ మీన్ డీవియేషన్, ఫోర్త్ వన్ ఈజ్ వేరియన్స్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్. దీస్ ఆర్ ది 5 measures which are used to measure the డిస్పర్షన్ని ఈ 5 మెజర్స్ ద్వారా మనము మెజర్ చేయొచ్చు. అయితే దీంట్లో ఫస్ట్ వన్ రేంజ్. ఈ రేంజ్ అనేది చాలా ఈజియెస్ట్గా ఉంటుంది. దీన్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ది డేటా ఈజ్ సింపుల్లీ కాల్డ్ యాజ్ రేంజ్. కాబట్టి దీన్ని ఏ విధంగా డిఫైన్ చేశారో చూడండి. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్. అంటే ఇచ్చిన డేటాలో లార్జెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూని మనం తీసేసామంటే వచ్చేటువంటి వాల్యూని మనం రేంజ్ అంటాం. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. దీని యొక్క ఫార్ములాకి వచ్చేసరికి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ని షార్ట్కట్గా సిఆర్ అంటాం. ఏ విధంగా డిఫైన్ చేశాడంట ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్. ఈ రేంజ్ని అన్గ్రూప్డ్ డేటాకి అయితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని ఆ ఇచ్చిన డేటాలో లార్జ్ నెంబరు, స్మాలెస్ట్ నెంబరు, లార్జ్ వాల్యూ వచ్చి 100, స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 30. We know the definition of or formula of range is largest minus smallest. Largest value is 100 and smallest value is 30. The difference is 70 is the simply range. And coefficient of range, largest value minus smallest is divided by largest value plus smallest value. The difference is 70 and addition is 130. The result is 0.5 value.